మనం ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకు పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి అంటే పరిశుద్ధాత్ముడికి మాత్రమే దేవుని చిత్తం ఏంటో బాగా తెలుసు. గనుక ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే ముందు పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలి? పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకుంటూ వచ్చేస్తారు అనుకంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ కొరకు మళ్ళీ ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తానండి, పరిశుద్ధాత్ముడు కొరకు కూడా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. లోకాసువార్త 11 లోకాసువార్త 11 1 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పునట్లుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయన అడిగిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు వారితో వాళ్ళ శిష్యులు మాట్లాడుతున్నారు, యోహాను తన శిష్యులకు ఎలాగైతే ప్రార్థన నేర్పాడో అలా మాకు కూడా ప్రార్థన నేర్పవా అన్నాడు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన ప్రార్థన నేర్పించడేమని, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకములో నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరు గాక, మనదైన ఆహారం మాకు దయచేయను గాక, మమ్మల్ని శోధనలో తప్పించి కీడులో నుండి మమ్మల్ని రప్పించునని ఇలా ప్రార్థన ఆయన నేర్పిస్తాడు. అలా నేర్పించిన తర్వాత ఏమడగలో చెప్పాడు. ఇప్పుడు ఎలా చేయాలో 5వ వచనం నుంచి చెప్తాడు చూడండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు? మీరు మాటికి అడగాలి. మీ స్నేహితులు ఎలాగైతే, మా స్నేహితులే కదా, ఏమనుకోడు కదా అని మీరు మాటికి అడిగి ఎలాగైతే పొందుకుంటారో, బయట వాళ్ళు అయితే మనం అన్నిసార్లు ఏం చేయలేము. బయట ఏదైనా ఒకసారి లేదంటే మళ్ళీ అడగలేము. అది మన ఫ్రెండ్, మన స్నేహితులు, మన ఇంట్లో అనుకో, ఏం చేస్తాం? కాదురా, చూడరా, ఎవరా అంటాం. మీ స్నేహితుడిని మీరు అడిగినప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ మాటికి అడిగి మరీ పొందుకుంటారు కదా అని చెబుతూ పదం మాట్లాడుతున్నాడు అండి. 9వ వచనం, అటువలే, ఎటువలే, మీ స్నేహితుని ఎలాగైతే మాటికి అడిగి మరీ పొందుకున్నారో అటువలే మీరును అడగండి, మీకు ఇవ్వబడుతుంది, వెతకండి, మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనరికి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్నాడు. ఇంతకీ ఈ ప్రార్థన దేనికి లింక్ చేసాడు? చివరికి వచ్చి ఏం అడగమంటున్నాడు? పరిశుద్ధాత్మను అడగండి. పరిశుద్ధాత్మను ఎలాగ అడగాలని చెప్తున్నాడు? మాటికి అడిగి మీరు ఏం చేయాలి? పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. అలా మీరు మాటికి పరిశుద్ధాత్మని అడిగి మీరు పొందుకుంటే, పరిశుద్ధాత్మ లోపలికి వస్తే, వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏం చేయగలడు? దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయగలడు. మీ చేత ఆయన చేయించగలడు. మీరు పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేస్తేనే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయగలుగుతారు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తేనే మీరు అడిగినవి ఏం చేయగలరు? పొందుకోగలరు. అంటే మీరు అడిగిన మీరు పొందుకోవాలి అంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా మీరు ప్రార్థన చేయాలంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ కొరకు కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూసారు, అన్నిటికీ ప్రార్థన లింకు.